పెడితే ఎంతవరకు కరెక్ట్ ఈ పరిణామాలు అనేది? మొట్టమొదట యోయో వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగాలి. పంచాయతీ ఎన్నికలు అంటే భయాందోళనలు లేకుండా, భయాత్పతాలను సృష్టించకుండా, అధికారాన్ని అది మా చేతిలో అధికారం ఉంది కదా అని విర్రవీగుతనంతో అనుచరులను ప్రోత్సహించి రకరకాలైనటువంటి విన్యాసాలు చేయకుండా, గతంలో చాలా ఎన్నికలు 2014 తర్వాతనే పోల్చుకోండి మీరు, గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఈ ఏకగ్రీవాలు ఎన్నిక కావడం నేరం కాదు, ఏకగ్రీవం అవ్వడం తప్పేం కాదు. అట్లా ఏకగ్రీవాలకు బీఆర్ఎస్ పార్టీ ఏం వ్యతిరేకం కాదు. 10 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఇచ్చి ప్రోత్సహించినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఏకగ్రీవాలలో ఎన్నికల ఖర్చు, దాంతోపాటు ఎన్నికల ఖర్చు, దాంతోపాటు గ్రామ అభివృద్ధి, గ్రామంలో ఐక్యత, సఖ్యత, ఇట్లాంటి అనేక అంశాలు. చాలా వరకు గ్రామాలలో బంధువులు ఉంటారు, ఒకే కులస్తులు ఉంటారు, ఇట్లాంటి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. అట్లాంటి సందర్భాలలో కలిసిపోయి కొందరు, కలబడడానికి సిద్ధపడి కలహాలు తెచ్చుకునే వాళ్ళు కొందరు, ఇవన్నీ స్థానిక అంశాలు చాలా చాలా వరకు ప్రభావితం చేస్తాయి. అయితే ఈ కొట్లాటలు అంటే అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రోత్సహించకపోతే ఇట్లాంటి మీరు ఎల్లమ్మగూడెం తిప్పర్తి మండలం నల్గొండ జిల్లా, ఆ బీసీ మహిళకు వస్తే అది ఏం దారుణం, తీసుకెళ్లి మూత్రం దాగించి 3 రోజులు తిప్పి తీసుకొచ్చినా కూడా తను వాళ్ళ భార్య బీసీ మహిళ ఉమెన్ నామినేషన్ వేసింది. ఇప్పుడు మీరు ప్రస్తావించారు, ఇప్పుడు ఇది సంచలనంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి అంశమే కదా. ఆ సందీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, గతంలో విజయ్ రెడ్డి అనేటువంటి హత్యకు కారణమైనటువంటి సందర్భాలు కూడా వాళ్ళు నేరుగా ఆ గ్రామ ప్రజలే విలేకరుల సమావేశం, అక్కడ పాత్రికేయులు వెళ్ళి మైకులు పెడితే అందరు వెళ్ళి వెళ్తే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఊరోళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళతోని. అంటే ఇట్లాంటి సందర్భాలు అయితే మంచిది కాదు. ఏకగ్రీవాలకి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఏకగ్రీవాలు అట్లా అని చెప్పి భయోత్పాతానికి సృష్టించి, బెదిరించి, డబ్బు ఉంది కదా అని చెప్పి దర్పాన్ని ప్రదర్శించి ఇంకొకరు పోటీ చేయకుండా చేసి భయపెట్టి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టేలాగా తయారవడం అనేటువంటిది, అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. కలిసిపోయి ఏకగ్రీవం అయితే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ కొన్ని చోట్ల ఏంటంటే డబ్బు ఉంది కదా అని చెప్పి నేను ఎకరాలు రాసిస్తా, మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ, లేకపోతే అట్లా కాకుండా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వినియోగించుకొని ఆ దిశగా పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం దృష్టి సారించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ వాళ్ళను నివారించేసి అడ్డుకొని మేము ఎక్కువ స్థానాలలో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచిందని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ, లేకపోతే మీ పాలన పైన ఇది రెఫరెండంగా వస్తుందని అని అటువంటి, ఎందుకంటే జిల్లా మంత్రులే దానికి బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కాబట్టి వివిధ జిల్లాలలో మంత్రులు వాళ్ళ యొక్క అనుచరులను ఈ విధంగా ప్రోత్సహించి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడం అనేటువంటిది మంచిది కాదు. అది ఎంతవరకు కూడా అది రేపు అంటే గ్రామాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ శాశ్వత శత్రువులుగా కాకుండా ఎన్నికల వరకే ఈ పంచాయతీ ఉండేటట్టు ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ బెదిరింపు రాజకీయాలు లేకుండా, లేదా కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది, ఒక మంచి పరిపాలన జరుగుతుంది. లేకపోతే అది అప్పుడెప్పుడో కమ్యూనిస్ట్ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు చంపుకున్నట్టు, కాంగ్రెస్ వాళ్ళను కమ్యూనిస్టులు చంపుకున్నట్టు, ఆ తర్వాత క్రమంలో కొన్ని సందర్భాలలో ఈ హత్య రాజకీయాలు జరిగి తెలంగాణలో కొంచెం తక్కువనే. అప్పుడెప్పుడో 80కి పూర్వం ఉండే ఈ స్థానిక సంస్థలు వచ్చినా, లేకపోతే పార్టీ బేస్డ్ పాలిటిక్స్ నడిచినప్పుడు చంపుకున్న పరిస్థితులు ఉండే. ఇప్పుడైతే అట్లాంటివి లేవు. అంత మళ్ళీ కొత్తగా ఆ సంస్కృతిని తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందా, లేకపోతే ఆ వ్యక్తి పైన ఏ విధమైనటువంటి, ఇప్పటివరకైతే నాకు తెలిసి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోనట్టున్నారు. మా జిల్లా భూపాల్ రెడ్డి గారు కానీ, లేకపోతే వారు జిల్లా ఎస్పీని ఆశ్రయించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇట్లాంటి వాటికి తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించకుండా, ఎందుకంటే మరీ గ్రామ స్థాయిలోనే ఒక ఊర్లోనే ఉండి అందరు చూసుకుంటారు కాబట్టి అట్లాంటి వాటికి తావు ఇవ్వకుండా
ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచకుండా ఈ ఎన్నికలు అందులో మీరు 3 దఫాలుగా నిర్వహిస్తున్నారు. ఆ విధంగా ఎన్నికలు జరగాలి కానీ ఈ కిడ్నాప్లు లేకపోతే నామినేషన్ పత్రాలు చించివేసుడు, అడ్డుకోవడు, ఇంకా ఈ అత్త పైన కోడలు లేకపోతే తల్లి పైన కూతురు, అన్నదమ్ముళ్ళు గ్రామ స్థాయిలో ఉండేదే వాళ్ళు కాబట్టి అట్లాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మామూలుగా అవి జరుగుతున్నటువంటి పరిస్థితులే. వాటిని మనం కాదనలేము, తోసిపుచ్చలేము. కాకపోతే ఈ అరాచకాన్ని సృష్టిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఇది కరెక్ట్ కాదు, సబబు కాదు. దీంతోనే ఏమో అయిపోదు, ఇంకా చాలా ఎన్నికలు ఉన్నాయి, మీరు ఎదుర్కోవాల్సినటువంటి ఎన్నికలు ఉన్నాయి. మీ ఎన్నిక వచ్చేంత వరకు కొంచెం ప్రశాంతంగా ఉండాలి. వార్షిక ఎన్నికలు, శాసనసభకు జరిగేటువంటి ఎన్నికలు వచ్చేంత వరకు కొంచెం ప్రశాంతంగా ఉండాలి. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించకూడదు అనేటువంటిదే మా అభిమతం. సో ప్రేమ్ గారు, ఏవైతే ఊర్లలో గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, వార్డు ఎన్నికలకు సంబంధించి ఏవైతే పరిణామాలు జరుగుతున్నాయి అనుకుంటున్నామో, ముఖ్యంగా బెదిరింపులు, కిడ్నాప్లు, తర్వాత డబ్బులతో ప్రలోభాలకు గురి చేయటాలు, ఇవన్నీ ఏకంగా నామినేషన్ పత్రాలు కూడా చోరీ అయిన